తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఒక కొత్త పార్టీకి అవకాశం ఎంతవరకు ఉందని మీరు అనుకోండి? ఎందుకంటే రెండు నేషనల్ పార్టీలు మధ్య పోటీ ఉంది. పైగా బీఆర్ఎస్ కూడా నేషనల్ పార్టీ అంటుంది, ఎందుకంటే భారతీయ రాష్ట్ర సమితి అని పెట్టుకున్నారు కాబట్టి. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మరి కవిత గారు చేసినటువంటి కామెంట్లు కానీ, కవిత గారు కేసీఆర్ని టార్గెట్ చేసినటువంటి విధానం కానీ, మరి అధికార పార్టీ జోలికి వెళ్ళకపోవడం కానీ, పైగా ఆమె పార్టీ టీఆర్ఎస్ అని పెట్టింది, అందులో ఏం అక్షరం చేశారు అంటే అసోసియేషన్ అని ఉంది. మరి అది ఏంటి అంటే ఎన్నికల కమిషన్ దానికి పర్మిషన్ ఇచ్చిందా లేదా? ఎన్నికల కమిషన్ దగ్గర అబ్జెక్షన్ వచ్చి ఉంటే ఇది యాడ్ చేస్తే తప్ప రాదంటే యాడ్ చేసి ఉంటారు అంతేనా? కదా, రకరకాల పర్మిటేషన్ కాంబినేషన్స్ అక్కడ యాక్సెప్ట్ చేయడానికి మనం ఇవ్వాలి. వాళ్ళు స్క్రూటీ చేసి 5 లేవంటే మళ్ళీ 5 రాయాలి, మళ్ళీ 5 లేవంటే ఒక 5 రాయాలి. అట్లా మాకు ఇదే కావాలన్నప్పుడు ఇంకేదైనా సెంటెన్స్ యాడ్ చేయమని చెప్పి ఉండొచ్చు. మీరు చెప్పిన యాడ్ చేస్తే తప్ప పర్మిషన్ వచ్చి ఉండదు. ఓకే. సో అందువల్ల కారణం అదే ఉంటుంది. ఇంకా నేను కూడా టీజేఎస్ పార్టీ రిజిస్ట్రేషన్ కోసం పోయి అప్పుడు ఎలక్షన్ కమిషన్తో చాలా రోజులు కూర్చున్నా. అప్పుడు నాకు ఇదంతా అనుభవం అయింది. అప్పుడు టీజేఎస్ 76 సీరియల్లో ఉండేది. ఈ 74 సీరియల్ ఎన్నడరాల బాబుని మళ్ళీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ కలిసి దాన్ని ఎక్స్పెక్ట్ చేయండి, నోటిఫికేషన్ వస్తుంది తెలంగాణలో అంటే అప్పుడు అది రిజిస్ట్రేషన్ వచ్చుకుంది. అప్పుడు అడిగాము ఎన్ని ఉన్నాయి ఇంకా అంటే 121 పార్టీస్ తెలంగాణ నుంచి అప్లికేషన్ పెట్టుకున్నాయి రిజిస్ట్రేషన్. మేము 74. సో ఈరోజు ఎన్ని రిజిస్ట్రేషన్ అయ్యాయో, ఎవరు ఉన్నారో ఎవరు లేరో మాకు తెలియదు. ఈమె కూడా హక్కు ఉంది, ఆమె కొత్త పార్టీ పెట్టుకోవచ్చు. 122 కావచ్చు, 135 కావచ్చు. కారణానికి మనం 33% రిజర్వేషన్ ఈరోజు ముందుకు వస్తుంది కాబట్టి అందులో మహిళా నాయకత్వం అవసరం కూడా ఉంది. సో ఆ రకం కూడా ఆమెకు హక్కు ఉంది. కానీ అగ్రవర్ణాలకు చెందిన మహిళ కాబట్టి ఈ మధ్యకాలంలో విపరీతంగా ఈ కాన్సెప్ట్ ముందుకు వచ్చింది బీసీలది. ఇది ఎట్లా ఆమెని ఓవర్కమ్ చేస్తుందో మనకు తెలియదు. నేనే ముఖ్యమంత్రిని ప్రకటించుకుంటుంది నేనే ముఖ్యమంత్రి అంటుంది. మరి మళ్ళా పబ్లిక్ ఎస్సీ ఎస్టీ బీసీని పక్క పెట్టి మళ్ళీ అగ్రవర్ణాలని ఆదించాల్సిన పరిస్థితుందా? నాకు దాంతో సంబంధం లేదు, 10 ఏళ్ళు మా వాళ్ళు తప్పులు చేశారు, అంతా మా నాన్న అమాయకుడు, ఇది బూడాశంకరుడు అంటది. నేను 2-3 పాయింట్స్ దళిత్ సీఎం చేస్తా అనేది ఆయనే కదా, దానికి తోడేళ్ళు నక్కలు ఆయనకి ఏం చెప్పాల్సిన అవసరం లేకుండా ప్రకటించాడు. మరి దానికి ఆయన క్షమాపణ చెప్పాలి కదా. నెంబర్ 2, 3 ఎకరాలు ప్రతి దళిత కుటుంబానికి ఇస్తాను సమావేశం చెప్పాల్సిందే కదా. ఈ తోడేళ్ళు లేరు, వీళ్ళు కూడా లేరు. అప్పుడు నా ప్రామిస్ చేసినప్పుడు 2007 వీళ్ళు వచ్చారు. అప్పుడు కవిత లేదు, కేటీఆర్ లేరు. అప్పుడే హరీష్ వీళ్ళు మాలాంటి వాళ్ళు ఉన్నాను తప్ప అప్పుడే చేశాడు ఆయన. తెచ్చి ఉండొచ్చు కానీ పూర్తి బాధ్యత ఆ రోజు ఆ ప్రకటనకు ఆయనదే. అదేవిధంగా KG to PG నిర్బంధ విద్య అంటే సైన్యంతో సర్వే చేయిస్తాడు. మరి ఎడిపోయింది అది. అదేవిధంగా కుటుంబ సమగ్ర సర్వే చేసుకొస్తే దాని డాటా ఏమైందో నెక్స్ట్ గవర్నమెంట్ అసలు మాకు డాటా హ్యాండ్ ఓవర్ చేయలేదు. మనంతా 3 రోజులు ఇళ్ళలో కూర్చొని మిస్ అయితే ఏం మిస్ అవుతాం అనుకొని కదలకుండా కూర్చున్నాం 3 days. మా ఇంటికి 3వ రోజు వచ్చాడు. ఒక రోజు సర్వే కానీ 3 రోజులు అయింది పట్టింది మాకు ఏరియాలో. అట్లా దీనికి ఎవరు కారణం చెప్పాలి? ఎదిపోయింది ఆ సర్వే, ఎందుకు చేసావు, ఏమైంది సమగ్ర సర్వే అనేది ఒకటి. దళిత బంధు స్కీమ్ మా నాన్న ఎలక్షన్ కోసం పెట్టాడు తప్ప ఎవరినో ఉద్ధరించడానికి పెట్టలేదు ఆమె చెప్పింది. మరి అదే పద్ధతిలో ఏకకాలంలో అసలు అధికారులకు వస్తే రుణమాఫీ చేస్తాడు. 1,00,000 కావచ్చు కానీ ఏకకాలంలో చేశాడా? ఎన్ని ఇన్స్టాల్మెంట్ వేసాడో చివరి ఇన్స్టాల్మెంట్ మన ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఇచ్చాడు. ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని ఇచ్చాడు. జ్ఞాపకం ఉంటే ఆ 1,00,000 కూడా చివరి ఇన్స్టాల్మెంట్ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ వచ్చింది. దీనికి ఎవరు తప్పు? నేను అడుగుతున్నా. కేసీఆర్ పెట్టినట్టు అవునా కదా అంటున్నా నేను. దానికి ఎవరి సలహాలు ఇవన్నీ లేవు కదా. ఇంటికి ఉద్యోగం ఇస్తాడు, ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షలు ఉన్నాయి, రాగానే మొదటి సంవత్సరం ఫిల్అప్ చేస్తున్నాడు. ఇంటికి ఉద్యోగం ఇచ్చాడా? సాధ్యపడదు. ఆ మాట ముందే చెప్పాలి. దానికి ఎవరు సారి చెప్పాలి? ఏమే కాదు, కేసీఆర్ చెప్పాలి. పబ్లిక్ 2 lakh ఉద్యోగాలు అతి కష్టం మీద 1,30,000 ఉద్యోగాలు కొన్ని అవుట్ సోర్సింగ్ కలిపి వాళ్ళు ఈ మావి అన్నారు తప్ప 10 ఏళ్ళు పట్టింది వాటిని 113 డిప్లే అంటే దానికి ఎవరు సారి చెప్పాలి? నేను అనేది తను అనుకుంటున్నటువంటి తోడేళ్ళు కానీ నక్కలు కానీ ఈ డెసిషన్ మేకింగ్లో లేవు. అది పూర్తిగా కేసీఆర్ తన స్వంత నిర్ణయంగా తీసుకున్నటువంటి విషయాలు చర్చించాడు. కాబట్టి ఇన్ని ఉండగా అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా మెయిన్ ఏంటంటే అసలు ఉద్యమకారులు పక్క పెట్టాడు. ఎలక్షన్లలో ఉద్యమకారులను గుర్తించకుండా వేరే పార్టీ నుంచి ఉద్యమంలో లేని వాడిని ఉద్యమ ద్రోహులను మంత్రులు చేశాడు. ఆ అవసరం ఎక్కడిది? దానికి ఎవరికి సారి చెప్తావు, ఎవరు సారి చెప్తారు? మీ నాన్నే చెప్పాలి కదా. ఇవన్నీ ఉండగా అమ్మాయి కొన్ని తప్పులు జరిగినాయి, అవినీతి జరిగింది, తోడేళ్ళని నక్కల్ని ఉంటే అవినీతి చేసిన వాళ్ళని పక్కన పెట్టుకుని అవినీతి చేసి నన్ను బయటకు తోశారు. మరి అసలు ఇవన్నీ నిజంగా ఇవన్నీ జరిగినాయి కాబట్టి కేసీఆర్ బాధ్యత 75%, 25% అందరూ పంచుకొని తినడచ్చు. తోడేళ్ళు ఉండొచ్చు, నక్కలు ఉండొచ్చు, ఇవన్నీ మనల్ని చీల్చుకొని తిని ఉండొచ్చు. దానికి ఈమె సారి చెప్తే సంతోషమే. అందులో నేను పార్టీ లేను అని చెప్పేంత వరకు కూడా మనం ఏమో కూడా పార్టీ అండ్ పార్సల్ సేమ్ గ్రూప్ అనుకున్నాం. అదే సార్, ఒకటే 6 స్తంభాల ఆటలో ఇదేమో స్తంభం అనుకున్నాం. ఆమె నేను కాదని ఈ రోజు చెప్తుంటే మరి నమ్మాల్సి వస్తుంది మనం. మరి ఎవరు అది వివరాలు అయితే ఇవ్వాలి కదా. మాకంటే ఎక్కువ నేను బయట నుంచి మాట్లాడాను. ఇన్సైడర్ గా నీకున్న ఇన్ఫర్మేషన్ కానీ
నాలెడ్జ్ కానీ ఆ సబ్జెక్ట్ మీద వాళ్ళ పరిపాలన మీద అవినీతి మీద మాకుండదు. సో నువ్వు ఎందుకు మాట్లాడలేదు అంటున్నా. అవి కూడా చెప్పు నువ్వు. ఇప్పుడు నేను మాట్లాడా ఒక పుస్తకం రాసి అపరిచితులు నాకు తెలిసిన కొన్ని విషయాల మీద ఆయన కూడా చెప్పు, పబ్లిక్ చెప్తే యాక్సెప్ట్ చేస్తారు. ఇది కాక ఎస్ బీఆర్ఎస్ పడిపోయింది, మనందరం కలిసి దించాం, మాలాంటడం కూడా దింపాల్సింది అనుకున్నాం, నీదు కూడా దింపాల్సింది అనుకున్నారు. తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ కూడా వాళ్ళ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పద్ధతిలో పరిపాలించట్లేదు. వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమ ద్రోహుల్ని అందులో ఆశ్రయం ఇచ్చారు, మంత్రులు చేశారు, అవినీతి పరులు మంత్రులుగా పెట్టుకున్నారు. వాళ్ళ క్యాబినెట్ కలిగి చెప్తుంది మొత్తం క్యాబినెట్లో పర్సంటేజ్ లేని పనిచేసే మంత్రి లేడు. ఇది మనం ఊహించిన తెలంగాణ పరిపాలన కాదు. కాబట్టి ఇక్కడ ట్రాక్ కాంగ్రెస్ తప్పింది. తప్పితే 2.5 yearsలో మళ్ళీ మొదటికి వచ్చింది వ్యవహారం. కాబట్టి మనం ఏమనుకున్నాం అంటే వీళ్ళు పోవాలనుకున్నాం, పబ్లిక్ అనుకుంటున్నారు. పబ్లిక్ ఏమనుకుంటున్నారు, వ్యాక్యూమ్ వచ్చింది అనుకున్నాం. మీరు అన్నట్టు ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ క్రియేట్ అయింది. ఈ వ్యాక్యూమ్లో కవితని వస్తూ ఉంటుంది.